చిన్న ఏమన్నావు చెప్పు చిన్న. మా వాడు పెంచున్నారండి. పసుపు వేస్తే కలర్ రాక ఏమొస్తుందంట. నేను ఆయిల్ బయటికి రావాలంటే మా వాడు ఏమన్నాడు తెలుసా? చెప్పు నాన్న. కింద ఏం కాదు అని చెప్పాను. యమ్మీ మటన్ కిలా రెడీ అయిపోయింది. ఇలా మంచిగా ఒక కుక్కర్ పెట్టేసుకోండి, ప్రెషర్ కుక్కర్. దాంట్లోకి కావలసినంత ఆయిల్, మళ్ళీ మనకు మటన్లో కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి సరిపడినంత పోసుకోండి, సరిపోతుంది. మన హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. చెక్క, లవంగ, అనాస పువ్వు, జాపత్రి, ఇవన్నీ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. అలాగే 2 ఇలాచి, ఇలా జస్ట్ ఇలా అరిచేసేసేయండి. సో ఇవన్నీ ఇక్కడ చూపించిన మసాలాలన్నీ యాడ్ చేసేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట వేసేసుకొని మంచిగా బ్రౌనిష్ రెడ్ వచ్చేలాగా వేపుకోవాలి. సో ఇప్పుడు ఒక చిన్న పేస్ట్ అన్నాను కదా, అది ఎలా చేసుకుంటామో చూసేద్దాము. ఇలాంటి ఒక చిన్న బ్లెండర్ తీసుకుని ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, టొమాటోస్ వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా, ఇంక బిర్యానీ పులావ్ అంటే కంపల్సరీ కదా, అది కూడా ఇందులో వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీరతో పాటు పుదీనా అన్నమాట, ఫ్రెష్ పుదీనా లీవ్స్, ఇవి కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది పేస్ట్ లా చేసేసుకోవాలన్నమాట. వాటర్ ఏం వేసుకోకండి. చూసారా, ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఏవి తగలవన్నమాట. 1 టేబుల్ స్పూన్ 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. చూసారా, ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉన్నప్పుడే ఒక చిన్న టీ స్పూన్ నిండుగా పసుపు, అంటూ అలాగే కల్లుప్పు అన్నమాట. చూడండి, ముందైతే కొద్దిగా వేసుకోండి, మటన్ వేసాక మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పటికైతే దీనికి సరిపడా వేస్తాను. మంచి కలర్ వస్తుంది కదా. చిన్న ఏమన్నావు చెప్పు చిన్న. మా వాడు పెంచున్నారండి. పసుపు వేస్తే కలర్ రాక ఏమొస్తుందంట. సో కొద్దిగా పచ్చివాసన పోయాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అది కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూసారా, ఇట్లా మంచిగా ఆయిల్ పైకి రావాలన్నమాట. నేను ఆయిల్ బయటికి రావాలంటే మా వాడు ఏమన్నాడు తెలుసా? చెప్పు నాన్న. చెప్పు నానా. ఆయిల్ కింద ఏం కాదటండి. సో ఇప్పుడు ఏమేయాలి? మటన్ వేసుకోవాలి. మనం ఇలా కడిగి పెట్టుకున్నాం కదా, ఇది మటన్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. చిన్న కలర్ ఎలా ఉంది? గ్రీన్ ఉంది. ఎస్, పచ్చిమిర్చి పులావ్ అంటుంటారు కదండి, అలా చేసుకోవాలనుకుంటే ఇలా వదిలేయచ్చు మీరు. బట్ పచ్చిమిర్చి పులావ్ అనేది మటన్ కంటే కూడా చికెన్ కి బాగుంటది. బట్ పేస్ట్ అయితే ఇదే పేస్ట్ అన్నమాట, ఇలా గ్రీన్ గా వస్తుంది. బట్ మనం ఇప్పుడు చేసేది ఏం చిన్న? మటన్ పులావ్. ఎస్, మటన్ కుక్కర్ పులావ్ కాబట్టి, మనం పచ్చిమిర్చి పులావ్ కాదు కాబట్టి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూస్తూ ఉండండి. ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాం. 5 minutes ఉడికింది కదా రుచి, చూద్దామా? చూడు నాన్న,
వాటర్ చెప్పాను కదా, ఈ మధ్యలో కలుపుకోవాలి. ఎందుకు రుచి అడుగంటుకుని వెరీ గుడ్. ఎస్, అడుగంటకుండా మధ్యలో ఇలా చేస్తే ఏమవుద్దంటే మనకి మటన్ చాలా టెండర్గా కుక్ అవుతుంది అనమాట. కారానికి తగినట్టు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఒక 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అలా చేస్తే ప్రతిదీ ముక్కకు పడుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇందాక చెప్పాను కదా ఈ పులావ్కి మంచి కాంబినేషన్ అని. చూడండి, మా చెట్టు నుంచి వచ్చిన గోంగూర అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ గోంగూర పుల్లగూర చేసుకోవడం. మేమైతే మా నెల్లూరు స్టైల్ పుల్లగూర అంటామండి. ఇక్కడ వాళ్ళు పచ్చడి అంటారు, లేకపోతే పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అంటారు. బట్ మేమైతే పుల్లగూర అంటాం. బట్ ఇలాంటి పులావ్స్కి 2 గుడ్ కాంబినేషన్, ట్రై చేయండి. దీనిలో ఇదిగోండి అన్నీ ఇలా వేసేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్ పెద్ద ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి. ఇందులో మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోమన్నమాట. అందుకని ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని అన్ని కలిపి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. 1 టీ స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు అన్నమాట వేసేమ్మా. వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే దాని మానది ఉడికిపోతుంది అన్నమాట. ఇలా చక్కగా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. దీన్ని మిక్సీకి వేసుకోవద్దండి, ఆ తప్పు మాత్రం చేయొద్దు. చక్కగా ఇలా ముద్దకం ఉంటుంది కదా, మీకు పొటాటో మ్యాషర్ ఏదో ఒకటి తీసుకొని కొద్దిగా ఇలా బలం ఉపయోగించి ప్రెస్ చేసామంటే అంతే. మనకు ఉప్పు, పులుపు, కారం ఈ 3 తగులుతూ యమ్మీగా ఉంటుంది. ఇంకా ఈ పులావ్లోకి అయితే చెప్పక్కర్లేదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి, బాగుంటది. తిన్నారంటే ఇంకోసారి వదిలిపెట్టరు. చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. సౌండ్ ఇప్పుడు ఇందాక మనం చెప్పాను కదా, నీకు ఇంగ్రీడియంట్స్ లో చూపించడం ఒకటి మర్చిపోయానని. అది కర్డ్ అన్నమాట. చెప్పాను కదా, మంచి జ్యూసీ కుక్కర్ పులావ్ కదా మనం చేసేది. సో దిస్ హెల్ప్స్ అన్నమాట. క్రీమీగా మంచిగా ఉడికిపోతుంది. చిన్న చూద్దామా, ఇదిగో చూడు. సో వాటర్ ఎంత వచ్చినాయి. ఇప్పుడు ఇంకా బిర్యానీ మసాలా లాస్ట్ లో కలిపేసుకొని 3 విజిల్స్ to 4 విజిల్స్ కి కుక్కర్ పెట్టేద్దాము. బేబీ ఒకసారి టేస్ట్ చూడవా, ఉప్పు కారాలు. బిర్యానీ ఫ్లేవర్ సరిపోయినాయి అన్ని. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని విజిల్ తీస్తాం అనుకుంటా. 4 విజిల్స్ వచ్చాయి. ఓకే, 4 విజిల్స్. ప్రెషర్ పోయాక మటన్ ఎంత టెండర్ ఉడికిందో చూసుకొని రైస్ యాడ్ చేసుకుందాం. ఓకేనా, వస్తుంది. కర్రీ కావాలంటే ఇప్పుడు తీసి పెట్టేసుకోవచ్చు మనం కదా. ఇప్పుడు వాటర్ వచ్చే మనం 3.5 కదా తీసుకుంటున్నాం. ఏంటి రైస్ ఆల్రెడీ ఇందులో పెరుగు, కొద్దిగా మటన్ వాటర్ ఉన్నాయి కాబట్టి మామూలుగా అయితే 1:2 కింద 3.5 కి ఎన్ని వాటర్ పోయాలి? 7 పోయాలి. కానీ మనం 6 పోస్తున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. Mom, why is this bowl so hot? And why is it green? కదా, హాట్ ఎందుకంటే ఇదంతా హాట్గా ఉంది కదా మటన్. మనం హాట్ వాటర్ పోయాలన్నమాట, లేకపోతే ముక్క మళ్ళీ గట్టి పడిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. అండ్ ఫర్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్, వై ఇట్ ఈస్ గ్రీన్, ఇందాక మనం పచ్చిమిర్చి పేస్ట్ జార్ లో అది వేస్ట్ అవ్వకుండా అందులో నుంచి కలిపి పోస్తాను అనమాట. ఓకేనా, పోసేసే. I want to eat it right now, Mom. It looks so good. I want to drink it all. సూప్ లా తాగుదామా చిన్న? Yeah. యాక్చువల్లీ ఎస్, సూప్ చేసుకోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకో 5 విజిల్స్ పెట్టేసి ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసేసాయి. Really good. ఉప్పు Doesn't need anything. అవునా? Everything's good, yeah. ఉప్పు కూడా సరిపోయిందా? Yeah. ఓకే, కడిగి పెట్టుకున్న రైస్ అన్నమాట. మనమైతే ఇక్కడ నార్మల్ రైసే వాడుతున్నాం చిన్న. Yeah. కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. మనం ఇక్కడ చూసి కుక్కర్ పులావ్ కాబట్టి జస్ట్ నార్మల్ రైసే వాడుకుంటున్నాం. ఓకేనా, మంచి కలిపే చిన్న రైస్ మొత్తం
రైస్కి బాగా పట్టాలన్నమాట గ్రేవీ. స్టవ్ మనం ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆన్ చేసే చేస్తున్నాం, ఓకేనా? సార్ ఏంటి సార్ అది? కలిపేస్తాం కదా చిన్న. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి, యాక్చువల్గా అయితే హైలో 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే మీడియంలో ఒక్క ఫుల్ విజిల్ రానిస్తాను, ఎందుకంటే మనం అక్కడ బాగా టెండర్గా ఉడికిపోయింది కదా. ఎవరైనా ఈజీగా చేసుకునేది, అసలు ఇందులో హార్డ్గా దొరకని ఇంగ్రీడియంట్స్ లేవు. ఒక చిన్న కుక్కర్ ఉంటే చేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దీనికి కాంబినేషన్ చెప్పాను కదా, మన యమ్మీ గోంగూర పుల్లగూర. రెడీ? Yeah. Wow. Look at the rice. Yes. Juicy mutton pulao. మన అందరూ కుక్కర్ అంటే ముద్దగా వస్తుంది అనుకుంటారు కదా. Yeah. చూడు, పొడి చూసావా ఎంత పొడిగా వచ్చిందో. చిన్న పీస్ని ఒక్కసారి ఇలా నలుపు. చూసావా ఊడిపోతుంది. ఇంకొక గుడ్ థింగ్ పులావ్స్ ఏం తెలుసా, మసాలా అనేది ఈవెన్గా మొత్తానికి వచ్చేస్తుంది అన్నమాట కదా. యమ్మీ మటన్ పులావ్ రెడీ అయిపోయింది. Can we eat? ఎస్, మన యమ్మీ మటన్ పులావ్, కుకుంబర్ రైతా, సమ్ సాలెడ్. చెప్పాను కదా, ఈ కాంబినేషన్ ఇస్ టూ గుడ్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. చిన్నారి రెడీ? Yeah. Let's eat. నన్ను దాడి చేయడానికి రెడీగా ఉన్నావా? Yeah. ఓకే, చిన్న కొద్ది పుల్లగూర కూడా వేస్తా. ఆనియన్ నంచుకొని తింటే మామూలుగా ఉండదు. ఏంటండి? మామూలుగా ఉండదు. ఎస్, చిన్న ఎలా అని చెప్పు. సో గుడ్. That's so yummy. గోంగూరతో కలిపి చెప్పవా? Yeah. ఆనియన్ పెట్టుకో దాంతో. Yeah. Ready? Really good. Really nice, really balanced, really good. థ్యాంక్ యూ, ఎంజాయ్. థ్యాంక్ యూ అమ్డు. థ్యాంక్స్ ఫర్ నైస్ బిర్యానీ. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.